ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు సామ్సంగ్ గెలాక్సీ S25 FE మొబైల్ యొక్క బ్యాటరీ డ్రైన్ టెస్ట్ అనేది. నేనైతే ఈ మొబైల్ ఫోన్లో రకరకాల అప్లికేషన్స్ అయితే యూస్ చేయబోతున్నాను. అది కూడా ఒక అరౌండ్ 1 అవర్ వరకు. చూద్దాం బ్యాటరీ అనేది ఎంత డ్రాప్ అవుతుంది దీని తర్వాత అని. ఈ టెస్ట్ని స్టార్ట్ చేసే టైంలో బ్యాటరీ వచ్చేసి 100% అయితే ఉంది. ముందుగా నేను యూట్యూబ్లో 4K రెజల్యూషన్ అది కూడా HDR వీడియో అయితే ప్లే చేయబోతున్నాను అబౌట్ 15 minutes. అండ్ చూద్దాం దీని తర్వాత ఎంత బ్యాటరీ అనేది డ్రాప్ అవుతుంది అని. ఈ మొబైల్ ఫోన్లో ఎటువంటి ఇష్యూస్ లేకుండా HDR వీడియోస్ అయితే వాచ్ చేయొచ్చు ఈ యూట్యూబ్లో. నేనైతే మొబైల్ ఇంటర్నెట్ని యూస్ చేస్తున్నాను ఈ ఎంటైర్ టెస్టింగ్లో. ఇకపోతే కొన్నిసార్లు 5G వస్తుంది, కొన్నిసార్లు 4G అయితే వస్తుంది. దీనికి మెయిన్ రీజన్ నేనున్న లొకాలిటీ. ఇదేంటంటే ఒక్కొక్కసారి డ్రాప్ అయితే అయిపోతుంది అనమాట 4Gలోకి, మళ్ళీ 5Gలోకి అయితే వస్తుంది. సో ఓవరాల్గా చెప్పాలంటే ఈ వీడియో టెస్టింగ్ మొత్తాన్ని కూడా మొబైల్ ఇంటర్నెట్ ద్వారానే చేశాను. ఇకపోతే మీరు ఒకవేళ కాంటెంట్ కనుక వాచ్ చేస్తున్నారు ఈ మొబైల్ ఫోన్లో అంటే చాలా బాగుంటుంది అనమాట. అండ్ సామ్సంగ్ స్క్రీన్స్ గురించి ఏం చెప్తాను చెప్పండి, చాలా బాగుంటాయి. ఒకవేళ మీరు మూవీస్ చూస్తుంటారు, లేకుంటే సిరీస్ చూస్తుంటారు నెట్ఫ్లిక్స్లో, లేకుంటే డిఫరెంట్ OTT ప్లాట్ఫామ్స్ అన్నా కూడా ఈ మొబైల్ ఫోన్ మీకు చాలా బాగా అయితే సెట్ అవుతుంది. ఇక డిస్ప్లే సైజ్ పరంగా చూసుకున్నట్లయితే ఇది 6.7 inches అయితే వస్తుంది. అది కూడా స్క్రీన్ టు బాడీ రేషియో అరౌండ్ 89.2%. నేనైతే ఇది అన్బాక్సింగ్ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను కంపేర్ చేస్తూ ప్రీవియస్ మోడల్కి ఏ విధంగా ఉన్నాయి బెజల్స్ అనేది. సో ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీగా అయితే అర్థమైపోతుంది. ఇంకోటి ఈ స్క్రీన్ వచ్చేసి మాక్సిమం 120 Hz రిఫ్రెష్ రేట్ వరకు మాత్రమే వెళ్తుంది. ఆల్రైట్ 15 నిమిషాలు యూట్యూబ్ వీడియోని ప్లే చేసిన తర్వాత బ్యాటరీ వచ్చేసి 98% అయితే వచ్చేసింది. మొబైల్ అయితే నార్మల్గా ఉంది, ఎటువంటి హీట్ అయితే ఎక్కలేదు దీని తర్వాత. ఇప్పుడు వచ్చేసి నేను CPU థ్రాట్లింగ్ టెస్ట్ అయితే చేయబోతున్నాను, అది కూడా 15 minutes వరకు. ఇక్కడ ఏంటంటే మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ చిప్సెట్ ఎలా పర్ఫామ్ చేస్తుందని. ఈవెన్ మీకు ఇక్కడ గ్రాఫ్ కూడా అయితే చూపిస్తుంది కదా. ఒకవేళ ఆ గ్రాఫ్ గ్రీన్ కలర్లోనే ఉంది అంటే మనకి CPU మంచిగా థ్రాటిల్ అవుతుంది అంటే పర్ఫార్మెన్స్ ఇస్తుంది అని టైం పెరిగే కొద్దీ. ఒకవేళ డ్రాప్ అయిపోతుంది అంటే మనకి CPU పర్ఫార్మెన్స్ కూడా అయితే డ్రాప్ అయిపోతుంది టైం పెరిగే కొద్దీ అని. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే గ్రాఫ్ అనేది స్లోగా చేంజ్ అయితే అయిపోతుంది కలర్ అనేది. దాని అర్థం పర్ఫార్మెన్స్ అయితే డ్రాప్ అయిపోతుంది కొన్ని నిమిషాల తర్వాత ఒకవేళ మీరు CPUని 100% యూస్ చేద్దాం అనుకుంటున్నారు అంటే. ఈ మొబైల్ ఫోన్ Exynos 2400 చిప్సెట్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి లాస్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్ చిప్సెట్ సామ్సంగ్ నుంచి. అండ్ ఇది 4 nanometer తో బిల్డ్ అయింది. ఇదే మెయిన్ రీజన్ చాలా మంది సామ్సంగ్ మొబైల్స్ని, అదే ఎస్పెషల్గా ఫ్లాగ్షిప్ మొబైల్స్ని స్కిప్ చేయడానికి వాళ్ళు స్నాప్డ్రాగన్ని చూస్ చేసుకుంటారు Exynosతో కంపేర్ చేసుకున్నట్లయితే. బికాస్ దాంట్లో మంచి స్టెబిలిటీ ఉంటుంది అండ్ ఈవెన్ బ్యాటరీ బ్యాకప్ కూడా కొద్దిగా ఎక్కువ అయితే వస్తుంది దాంట్లో. ఆల్రైట్ 30 నిమిషాల తర్వాత CPU థ్రాట్లింగ్ టెస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మీరు స్టాటిస్టిక్స్ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ బ్యాటరీ పరంగా చూసుకున్నట్లయితే 91% అయితే వచ్చేసింది. మొబైల్ చాలా వేడిగా అయితే ఉంది. ఈవెన్ మీరు ఇక్కడ టెక్స్ట్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు. CPU వచ్చేసి మాక్సిమం 54% వరకు అయితే థ్రాటల్ అయిందని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ని అయితే 50 minutes యూస్ చేయబోతున్నాను, అది కూడా ఎక్స్ప్లోర్ సెక్షన్లో పెట్టేసి. చూద్దాం దీని తర్వాత ఎంత బ్యాటరీ అనేది డ్రాప్ అవుతుందని. ఈ S25 FE మొబైల్ ఫోన్ బిగ్గర్ బ్యాటరీతో అయితే వస్తుంది అనమాట ప్రీవియస్ మోడల్తో కంపేర్ చేసుకున్నట్లయితే. ఇప్పుడు వచ్చేసి మనకి 4900 mAh కెపాసిటీ అయితే వీళ్ళు యాడ్ చేశారు దీనికి. ప్రజెంట్ వచ్చేసి కొత్త బ్యాటరీ టెక్నాలజీ రావడం వల్ల మంచి ట్రెండ్ అయితే నడుస్తుంది. అంటే ఎక్కువ బ్యాటరీ మొబైల్ ఫోన్స్లో ఇవ్వడం 8000 అని. ఈవెన్ హానర్ రీసెంట్గా 10,000 mAh మొబైల్ ఫోన్ కూడా రిలీజ్ చేసింది. సో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సామ్సంగ్లో కూడా మేబీ నెక్స్ట్ సిరీస్ లేకుంటే తర్వాత సిరీస్ అయినా సరే వీళ్ళు హై బ్యాటరీ కెపాసిటీతో మొబైల్స్ని అయితే తీసుకొస్తారని. ఈవెన్ ఈ మొబైల్ ఫోన్లో ఛార్జింగ్ స్పీడ్ కూడా అయితే ఇంక్రీజ్ చేశారు. ప్రీవియస్గా FE సిరీస్ అన్ని 25 watts వరకు మాత్రమే సపోర్ట్ చేసేటివి, ఇప్పుడు వచ్చేసి 45 watts వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక వైర్లెస్ ఛార్జింగ్ పరంగా చూసుకున్నట్లయితే 15 watts వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది, అది కూడా QI2 కంపాటబిలిటీతో. అంటే మ్యాగ్నెటిక్ అలాంటి డాక్స్ ఏమైనా ఉన్నా కూడా మీరు ఛార్జింగ్ అయితే చేయొచ్చు. బట్ దీంట్లో మ్యాగ్నెట్స్ అయితే ఉండవన్నమాట. మీరు సపరేట్గా కేస్లో మ్యాగ్నెట్స్ వస్తాయి కదా, అదైతే యూస్ చేయాలి. అయితే ఆల్రెడీ ఒక డెడికేటెడ్ వీడియో రెడీగా పెట్టాను ఈ మొబైల్ ఫోన్ బ్యాక్ కేసెస్ నుంచి. ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఏ కేస్ బాగుంటుంది మొబైల్ ఫోన్కి అని. ఇక టెస్టింగ్ పరంగా చూసుకున్నట్లయితే మొబైల్ ఫోన్ లాక్ నేను ఆటోమేటిక్గా పెట్టాను. సో అందువల్లే ఇన్స్టాగ్రామ్ ఆఫ్ అయితే అయిపోయింది, నేను అది కూడా చూసుకోలేదు. సో దానికి కాంపన్సేట్ చేయడానికి నేను మళ్ళీ సెట్టింగ్స్లో లాక్ స్క్రీన్ టైమింగ్ చేంజ్ చేసి ఇన్స్టాగ్రామ్ని కొన్ని నిమిషాలు ఎక్కువైతే యూస్ చేస్తాను. సో ఓవరాల్గా టైమింగ్ వచ్చేసి మనకి 1 hour మార్క్ని అయితే క్రాస్ అయ్యి వెళ్ళిపోతుంది. సో ఇన్స్టాగ్రామ్ని కొన్ని నిమిషాలు యూస్ చేసిన తర్వాత బ్యాటరీ వచ్చేసి 89% అయితే వచ్చేసింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి నేను 4K 30 FPSలో వీడియోని అయితే రికార్డ్ చేయబోతున్నాను, అది కూడా 15 minutes. చూద్దాం ఎంత బ్యాటరీ డ్రాప్ అవుతుందని. అదే విధంగా ఈ 50 minutes 4K వీడియో ఎంత స్పేస్ ఆక్యుపై చేస్తున్నారో మీకు చూపిస్తాను దాని తర్వాత. ఈ FE సిరీస్లో కెమెరాస్ కూడా చాలా బాగా అయితే ఉంటాయి. మనం ఫ్లాగ్షిప్ మోడల్స్తో కంపేర్ చేసుకున్నట్లయితే దానికంటే కొంచెం తక్కువ అయితే ఇస్తారంతే తప్ప ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది టైం మీరు పెద్దగా డిఫరెన్స్ అయితే నోటీస్ చేయరు. చాలా మంది అయితే నన్ను కామెంట్స్లో అడుగుతున్నారు ఈ మొబైల్ ఫోన్ అంటే S25 FEని S24 FEతో కంపేర్ చేయమని, ఎస్పెషల్గా కెమెరా డిపార్ట్మెంట్. ఎస్ నేనైతే అది చేస్తున్నాను అనమాట గైస్. సూన్ ఆ వీడియో కూడా మీరు అయితే చూడబోతున్నారు. సో ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసి పెట్టుకోండి.
సో ఆ వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. కోర్స్ నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నైట్ 7:30 ఇండియన్ టైమింగ్ ప్రకారమే పోస్ట్ చేస్తుంటాను కాబట్టి సో మీకు ఒకవేళ నోటిఫికేషన్ రాలేదన్నా కూడా 7:30 లేదా 7:40 లేకుంటే 8 అయినా వచ్చి చెక్ చేయండి ఛానల్లో, మీకు ఒక కొత్త వీడియో అయితే ఉంటుంది. రిమైనింగ్ అన్ని FE మోడల్స్ లాగానే ఈ మొబైల్లో కూడా 8K వీడియో రికార్డింగ్ ఆప్షన్ అయితే ఉంది. బట్ పర్సనల్గా నన్ను అడిగినట్లయితే ఇది పెద్దగా ఉపయోగం అయితే లేదని చెప్తాను ప్రజెంట్ ఉన్న కండిషన్స్కి. ఆల్రైట్, రికార్డింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా బ్యాటరీ పరంగా చూసుకున్నట్లయితే 84% అయితే వచ్చేసింది. ఇక స్పేస్ చూసుకున్నట్లయితే 15 మినిట్స్ 4K వీడియోకి 5.34 GB అయితే ఆక్యుపై చేసింది. ఇదే అనమాట మెయిన్ రీజన్ నేను చెప్పింది ప్రీవియస్ వీడియోలో కూడా 256 GB వేరియంట్ అయితే చూస్ చేసుకోండి 128 GB కంటే. బికాస్ స్టోరేజ్ స్పేస్ అనేది చాలా ఫాస్ట్గా అయితే ఫిల్అప్ అయితే అయిపోతుంది. ప్రజెంట్ ఉన్న కండిషన్స్లో మనం ఎన్ని అప్లికేషన్స్ యూస్ చేస్తున్నామని యావరేజ్ చూసుకున్నా కూడా ఆల్మోస్ట్ 25 to 50 యాప్స్ అయితే ఉంటాయి ప్రతి ఒక్కరి మొబైల్ ఫోన్లోను. సో ఫైనల్గా ఆల్మోస్ట్ ఒక గంట పైన యూస్ చేసిన తర్వాత మొబైల్ ఫోన్ బ్యాటరీ అనేది 84% అయితే వచ్చేసింది అనమాట. నన్ను అడిగినట్లయితే ఇది చాలా గుడ్ థింగ్ అనేది చెప్తాను ఈ మొబైల్ ఫోన్కి, ఎస్పెషల్గా ఇంత బ్యాటరీ బ్యాకప్ కెపాసిటీతో, అది కూడా ఈ 5G నెట్వర్క్ని కన్సిడర్ చేసుకొని. ఇంకోటి, ఒకవేళ మీరు మొబైల్ ఫోన్ని బేసిక్ టాస్క్ పరంగా యూజ్ చేస్తున్నారు అంటే మేబీ వీడియోస్ వాచ్ చేయడానికి లేకుంటే మూవీస్ వాచ్ చేయడానికి అన్నట్లయితే ఈ బ్యాటరీ డ్రాప్ అనేది చాలా ఎక్కువ అయితే మీరు డిఫరెన్స్ అయితే నోటీస్ చేస్తారు. సో అదనమాట ఓవరాల్గా ఈ వీడియో. నాకు తెలిసి మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అవును అంటే కింద లైక్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే కింద కామెంట్ చేయండి మీరేమనుకుంటున్నారు ఈ మొబైల్ యొక్క బ్యాటరీ బ్యాకప్ గురించి. అదేవిధంగా ఒకవేళ సామ్సంగ్ అనేది సిలికాన్ కార్బన్ టెక్నాలజీ బ్యాటరీ అనేది యాడ్ చేసినట్లయితే FE మోడల్స్కి ఎంత బ్యాటరీ కెపాసిటీ ఇస్తే బాగుంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది కూడా అయితే యాడ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ మరొక వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను. అంతవరకు టాటా, బై బై అండ్ టేక్ కేర్.